Hi students, welcome to Technical Star Telangana Official. సో ఈరోజు మనకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయ్యి చాలామంది స్టూడెంట్స్ అనేది ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళారనమాట. ఎందుకంటే ఇది లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్కి. ఈ ఎగ్జామ్లో కనుక క్లియర్ కాకుంటే చాలా 1 year వరకు వేస్ట్ అవుతుంది. సో చాలామంది అనేది అదే టెన్షన్లో ఉంటారు. చాలామంది 2 subjects 3 subjects 4 subjects అలా ఆగి ఉన్నాయి. అండ్ వాళ్ళకి ఈ 10+2 ఫెయిల్ తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఓపెన్ డిగ్రీ ఏమైనా ఉందా ఇయర్ వేస్ట్ కాకుండా అని చాలామంది మెసేజెస్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అనేది సజెస్ట్ చేస్తానన్నమాట. ఎందుకంటే చాలామంది ఈ ఇయర్ అనేది వేస్ట్ చేసుకోకుండా మన ఛానల్ తరఫు నుంచి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనేది తీసుకొచ్చాను. మనంత సహాయం అనేది మీకు చెయ్యాలి అని చెప్పేసి ప్రతి ఇయర్ చేస్తున్నా అని చెప్పేసి ఆల్రెడీ లాస్ట్ వీడియో చూశారు. ఈ వీడియో కూడా చూడండి, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. 10+2 అయిపోయిన తర్వాత 10+2 అయిపోయిన తర్వాత పాస్ ఆర్ ఫెయిల్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ ఎయిర్లైన్స్ కాలేజ్లో అనేది జాయిన్ కావచ్చు అనమాట. ఈ ఎయిర్లైన్స్ కాలేజ్ నేమ్ వచ్చేసి అక్బర్ అకాడమీ. ఇది మన హైదరాబాద్లో ఉంది. సో చాలామంది అనేది కామెంట్స్ చేస్తున్నారు 10+2 తర్వాత ఏం చేయాలి, ఫెయిల్ అవుతే ఓపెన్ డిగ్రీ ఉందా అంటే, ప్రస్తుతం ఓపెన్ డిగ్రీ అనేది మనకు ఫస్ట్ అనేది కాకతీయ యూనివర్సిటీ నుంచి అనేది ఓపెన్ డిగ్రీ అనేది ప్రొవైడ్ చేపిస్తుండే. ఫర్ కైండ్ ఆఫ్ రీజన్స్ ఆ యూనివర్సిటీ అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేపించడం లేదు. ఓపెన్ డిగ్రీ అనేది రెగ్యులర్ డిగ్రీ మాత్రమే. ఎవరైతే పాస్ అవుట్ అవుతారో వాళ్ళకి మాత్రమే డిగ్రీ చేసుకోనికి ఛాన్స్ ఉంది. ఇంటర్మీడియట్ కంపల్సరీ పాస్ అవుట్ ఉండాలి. సో పాస్ అయిన వాళ్ళు కూడా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏ కెరీర్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, లక్షల ఇంజనీరింగ్స్ అనేది బయట వెళ్తున్నారు, గ్రాడ్యుయేట్స్ బయట వెళ్తున్నారు. అందులో ఒక 100 members వెళ్తే అందులో కేవలం 2% మాత్రమే అక్కడ జాబ్స్ అనేది ఉన్నాయి. మిగతా వాళ్ళు జాబ్ సర్చింగ్లో అనేది వెళ్ళిపోతుంది. అండ్ మళ్ళీ జాబ్ దొరికితే అక్కడ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఎక్స్పీరియన్స్ లేకుంటే యాజ్ ఎ ఫ్రెషర్ మీరు 8,000 9,000కే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో బెస్ట్ ఆప్షన్ అనేది ఈ అక్బర్ అకాడమీ ఆఫ్ ఎయిర్లైన్ స్టడీస్. ఇందులో చాలా కోర్సెస్ ఉన్నాయి, ఆల్రెడీ నేను వీడియో చేశాను అనమాట. సో ఈ కోర్సెస్ అనేది మీరు కనుక కంప్లీట్ చేస్తే మీ కోర్సెస్ ఒక 6 month కోర్స్ ఉందనుకోండి, ఆ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపు అనేది మీకు ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేపిస్తారనమాట. ఎయిర్ ఇండియా కానివ్వండి, ఇండిగో ఎయిర్లైన్స్ కానివ్వండి, ఇలా పెద్ద ఎయిర్లైన్స్ సంస్థలు అనేవి ఉన్నాయి. సో ఆ ఎయిర్పోర్ట్లో అనేది మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేపిస్తారు. మీకు సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. చాలామంది అరే మేము వెళ్తే ఇప్పుడు మాకు ఇంగ్లీష్ రాదు, ఏం చేయాలంటే, సో 100% మీరు కనుక ఇక్కడ వెళ్తే మాత్రం ఇంగ్లీష్ మీకు రాకున్నా ఓకేనా, జస్ట్ ఇంగ్లీష్ మీడియం చదివిన కమాండ్ ఉన్న ఇంగ్లీష్ మీద మీకు వాళ్ళనేది ట్రైనింగ్ అలా చేస్తారనమాట, ఒక ప్రొఫెషనల్ వేలో. అండ్ ఈ స్కిల్ కనుక, ఈ సర్టిఫికేట్స్ కనుక తీసుకున్న తర్వాత మీకు వాళ్ళు జాబ్ అనేది ప్రొవైడ్ చేసుకుంటారు. అండ్ ఇందులో జాయిన్ అయిన తర్వాత డిగ్రీ చేసుకోలేమా అంటే, మీరు ఎప్పుడైతే ఇంటర్మీడియట్ క్లియర్ చేసుకుంటారో దాని తర్వాత మీరు డిగ్రీ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ మీ చేతిలో జాబ్ ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది, మీరు చదువుకుంటూ మీ యొక్క ఫీజెస్ అనేది మీరు పే చేసుకోగలుగుతారు. ఇది కొద్దిగా మీరు మైండ్తో ఆలోచించి పేరెంట్స్తో డిస్కషన్ చెయ్యండి. అండ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డెమో క్లాసెస్ తీసుకోవచ్చు, డెమో క్లాస్కి రిక్వెస్ట్ చేయొచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా మీరు తెలుసుకోవచ్చు. అండ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కింద ఫామ్ ఇచ్చాను, నింపేయండి ఓకేనా. ఈ ఫామ్ వచ్చేసి టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఆలోచించకండి, వాళ్ళకి అడగడం బెటర్. మన ఫ్యూచర్ మనం డిసైడ్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు అనేది బీటెక్లో జాయిన్ అవుతా అని చెప్పి ఎవరో ఫ్రెండ్ సర్కిల్లో పేరెంట్స్ ప్రెషర్ వల్ల వాళ్ళు బీటెక్కి వెళ్ళి బ్యాక్లాగ్స్ పెట్టుకొని ఇయర్స్ వేస్ట్ చేసుకొని తిరుగుతున్నారు రోడ్ల బండి ఓకేనా. అలా చేసుకోకండి. ఎందుకంటే కూర్చొని ఆలోచించండి, ఎటు నా ఫ్యూచర్ వెళ్ళాలి, ఎటు దిక్కు వెళ్ళాలి అని చెప్పేసి. ఎందుకంటే ఈ అక్బర్ అకాడమీని ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే, చూడండి, ఇది ఇప్పుడు రాబోతున్న రోజుల్లో అనేది ఎయిర్లైన్స్ అనేది చాలా పెద్ద సంస్థ అనేది కాబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు AI జనరేషన్ ఉంది, అంతా స్మార్ట్గా మారిపోయింది. ఈ జాబ్ ఆఫర్స్ కూడా చాలా ఓపెనింగ్స్ ఉంటాయి ఎయిర్ ఇండియాలో కానివ్వండి, ఇండిగో ఎయిర్లైన్స్లో కానివ్వండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఫామ్ అనేది నింపేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే సో కింద కామెంట్ చేయండి. సో ఇది వాటి వీడియో, కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.